ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ విధంగా ప్రభు సన్నిధిలో కూర్చోవడానికి, పాటలు పాడుకోవడానికి దేవుడు కృప చూపించినాడు. ఈ సమయమున దేవుని గ్రంథమైన బైబిల్ నుండి మనము క్రీస్తు వేయండ్ల పాలన అనేటువంటి అంశం మీద మనము వింటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికీ 2 ప్రసంగాలు మనము విన్నాము. మొదటి ప్రసంగంలోనే 2 భాగాలుగా మనము చెప్పుకున్నాం. ఈ దినము కూడా 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అనే మాట మీదనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి వారు బతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అనేటువంటి అంశము మనం ప్రారంభం చేసుకున్నాం. అది 20వ అధ్యాయము 4వ వచనము చివరి లైన్లో మనము చదువుకున్నాం ప్రకటన గ్రంథములో. ఈ దినమున మరి సాతాను చెరలో ఉండుట అనే మాట మీద మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిపాలన మనము చూడగలిగినాం. ఆయన పరిపాలనలో మరి ఏ హాని చేయని రాజ్యము అని, మరి తోడేలు కానీ, సింహము కానీ, నాగుపాము కానీ, ఏ విషపూరితమైనటువంటి జంతువులు, క్రూర జంతువులు ఇవేవి కూడా హాని చేయవు. అన్నీ కూడా మరి సాధు జంతువులాగా ఉంటారు అని, మనుషులు వాటితో స్నేహం చేస్తారు అని దేవుని వాక్యంలో మనము గ్రహించగలిగినాం. ఈ దినము 2వ సందేశముగా మనము కొన్ని మాటలు చదువుకుందాం. సాతాను చెరలో ఉండుట. 1000 రాజ్య పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువారు సాతానును ఆయన చెరలో వేయబోతున్నాడు అనేది మనకు 2-3 వచనాల్లో ఆ మాటలు కనిపిస్తాయి. ఆ మాటలు చదువుకుందాం. చూడండి, 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2-3 వచనాలు చదవాలి. 2-3 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. చదివిన లేఖన భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదివరకు మీ దాసుడు ప్రార్థించినట్టుగా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, సహాయం చేయండి. విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు, పాపికి రక్షణ కలిగించే మాటలు మీరే బోధించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. ఈ నీ లేఖన భాగాలను, సత్యాలను గ్రహించున్నట్లుగా మాకు మంచి మనస్సు దయచేసి కాపాడి కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి లేఖన భాగాలను మనము ఆలోచన చేసినప్పుడు సాతానును బంధించడము ఈ 3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. సాతాను బంధించబడుట. 2వ వచనములో
వ్రాయబడిన మాట మనము ఆలోచన చేసినప్పుడు ఆది సర్పమును 1000 సంవత్సరములు బంధించి క్రీస్తు పునరాగమనము గురించి మనకు 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 1000 సంవత్సరములు బంధించినాడు. ఆ తర్వాత 19వ అధ్యాయంలోని సంఘటనల తర్వాత సాతాను మరి ఇక దేశాలను మోసపుచ్చే వీలు లేకుండా ఆయన దానికి ముద్ర వేశాను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అతన్ని బంధించి వేశాడు. తర్వాత 1000 ఏళ్ల పాటు చెరలో వేయడము జరుగుతుంది. అంటే ఈ కాలంలో వాని యొక్క ప్రభావం అంతా పూర్తిగా ఆగిపోతుంది. 1000 ఏళ్ల పరిపాలన ముగించేంత వరకు సాతాను యొక్క ప్రభావం అంతా కూడా అది మరి మునిగిపోతూ ఉంది, మూసివేయబడుతూ ఉంది, పూర్తిగా ఆగిపోతూ ఉంది అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ తర్వాత 1000 ఏళ్ల తర్వాత కొద్ది కాలానికి అతన్ని తిరిగి మరలా విడుదల చేస్తాడు అనే మాట కూడా రాయబడింది. దేవుని పరిపాలనపై తిరుగుబాటు చేసే వారిని మోసగించడానికి అతనికి అవకాశము వస్తూ ఉంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మోసగించేటువంటి సాతాను అది మనం గుర్తుంచుకోవాలి. సాతాను ప్రతి ఒక్కరిని మోసగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధులను మోసగిస్తున్నాడు, దేవుని పిల్లలను మోసగిస్తూ ఉన్నాడు. అవునా? నీతిగా నిజాయితీగా బతికేటువంటి వారిని తాను మోసగిస్తున్నాడు. అతని పేరే మోసగాడు అని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అది మనకు 3వ వచనములోను వ్రాయబడిన మాట అదే కదా. అయితే ఒక మాట చూడండి, వచనం 7 చదువుకుందాం. 7వ వచనం 20వ అధ్యాయము 7వ వచనములో 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అనే మాట రాయబడింది. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు దేవుడు అగాధములో అతన్ని మూసివేశాడు, భద్రం చేసినాడు. 3వ వచనంలో. 7వ వచనంలో అయితే మాత్రము 1000 సంవత్సరములు గడిచిన తర్వాత అన్న మాట ఉంది. గడిచిపోయిన తర్వాత 1000 సంవత్సరం గడిచిపోయిన తర్వాత సాతాను తానున్న చెరల నుండి మళ్ళా విడిపించబడతాడు అని ఉంది. 9 చూడండి, 9వ వచనం చదువుకుందాం. 9వ వచనంలో వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును అన్నమాట కనిపిస్తూ ఉంది. ఈ 3 వచనాలు మనం చూసినప్పుడు 3వ వచనములో అతని అగాధములో మూసివేయబడుట అనే మాట ఉంది. అగాధములు ఎంతకాలం మూసివేయబడ్డాడు? 1000 సంవత్సరములు. 7వ వచనములో 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత అతడు కొంతకాలం బయటికి వస్తాడు అని మనము చూడగలిగినాం. 9వ వచనం మనం చూడగలిగినాము, వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా అనే మాట ఉంది. పరిశుద్ధుల శిబిరాన్ని, ప్రియమైన పట్టణం, ఆ పట్టణము అది యెరూషలేం పట్టణం అనుకోవచ్చు, లేదా సియోను పట్టణం అనుకోవచ్చు. మనం దాన్ని ముట్టడి వేయగా అనే మాట కనిపిస్తుంది. అయితే పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను. ఎవరిని దహించినాడు అంటే వచనం 8లో రాయబడిన మాట, భూమి నలుదెసల యందుండో జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయటకే వాడు బయలుదేరెను అనే మాట కనిపిస్తుంది. కాబట్టి వీరిని పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేశాను అనే మాట కనిపిస్తుంది. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో, ఆయన మాట వినకుండా బతుకుతూ ఉంటారో, అలాంటి వారిని
అగ్ని దిగి వచ్చి దహించి వేయుట. పాత నిబంధన కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అహరోను కుమారులలో ఇద్దరిని పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించినట్టుగా మనం చూస్తాం. వారు చనిపోయారు. అంటే దేవునికి సంబంధించిన అగ్ని కాకుండా వేరే అగ్ని తెచ్చినందువల్ల వారిద్దరు చనిపోయినారు. సొదొమ గొమొర్రా పట్టణాలు, అదేవిధంగా పరలోకము నుండి, ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ చంపివేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మూడు విషయాలు మనకు కొంత మట్టుకు అర్థం కావాలి. తను మోసగాడు అనే మాట బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. సాతాను యొక్క ముఖ్య వ్యాపకం ఏమిటంటే మోసగించడమే అతని పని. మోసగించడమే అతని పని. ఎవరిని మోసగించినాడు? మొట్టమొదటిగా అపవాది ఎవరిని మోసగించాడు మొట్టమొదటిగా అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడిన మాట మనం చూడాలి. అది మనకు తెలిసిన వాక్య భాగమే అయినా మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 13వ వచనములో, అప్పుడు దేవుడైన యెహోవా ఆ స్త్రీతో నీవు చేసింది ఏమిటని అడుగుగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను అన్నమాట. సర్పము నన్ను మోసగించినందున అన్నమాట ఉంది. సర్పము అనగా అపవాది, సర్పమనగా సాతాను. అతని పని ఏమిటంటే మోసగించడమే, మోసం చేయడమే అతని పని. 24 గంటలు, అవునా, 24 గంటలు తాను ఎవరిని మోసగించుదామా, ఎవరిని మోసం చేద్దామా, మోసము చేయకుండా అతడు నిద్రపోయేవాడు కానే కాదు. ఎవరిని మోసగించినాడు? ఇక్కడ అవ్వను మోసగించినాడు. దేవుని స్వరూపములో, దేవుని పోలికలో చేయబడినటువంటి మానవుణ్ణి అనగా ఆదాము భార్యను మోసగించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. తన పనేమిటి? మోసగించడమే. మోసగించడమే తన పని అన్నది లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. సర్పము నన్ను మోసగించినందున అన్నమాట రాబడింది. మోసగించినందున అన్నమాట. మోసము ద్వారా సాతాను మానవ జాతిని పతనము చేసినాడు. మానవ జాతిని మొత్తం, కేవలము అవను మాత్రమే కాదు, మానవ జాతి మొత్తాన్ని కూడా తాను నాశనము చేశాను అన్నమాట వ్రాయబడింది. దేవుని మార్గము నుండి, సత్యము నుండి మనుషులను దూరము చేయటములో సాతాను ఉపయోగించే విధానంలో మోసము ప్రధానమైంది. మోసము ప్రధానమైంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఒకటవదిగా మరి దేవుని వాక్యం చెబుతున్నమాట, అవిశ్వాసులు సువార్తను అర్థం చేసుకోకుండా ఉండేలా సాతాను వారిని మోసగించి వారి మనసులకు అంధత్వాన్ని కలిగిస్తాడని బైబిల్ మనకు బోధ చేస్తూ ఉంది. మనకు బైబిల్ బోధ చేస్తూ ఉంది. ఆ మాట చూస్తారా? కొరింథీ 2వ పత్రిక 4:4లో, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము పరిశీలన చేయగా దేవుని వాక్యం మనకి ఇలాగ జ్ఞాపకం చేస్తుంది. 4:4 చూడండి. 4:4 2వ కొరింథీ పత్రిక 4:4లో రాయబడిన మాట, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తూ ఉంది అనే మాట ఉంది. గుడ్డితనం కలగజేస్తూ ఉంది. ఎవరంట? ఈ యుగ సంబంధమైన దేవత. యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలగజేస్తుందని వాక్యం చెబుతుంది. కాబట్టి అతని పని అంతా కూడా ఏమిటంటే మోసగించటము. రెండవదిగా మనం ఆలోచన చేస్తే సంఘములోని వారు సైతము సాతాను మోసం వలనే తాము అవినీతికరమైన జీవితాలు జీవిస్తూనే దేవుని రాజ్యాన్ని వారసత్వముగా పొందగలమని అనుకుంటున్నారని పౌలు
అంటూ ఉన్నాడు. మోసపుచ్చుతూ అవిశ్వాసం బతుకుచు మేము బాగున్నాములే, మేము దేవుని రాజ్యం చేరుతాములే అనేటువంటి అవగాహన ఆలోచన కలిగి ఉన్నారని పౌలు రాశాడు. పౌలు ఈ మాటలు వ్రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 6:9 ఆ మాట మనం చూస్తాం. గలతీ పత్రిక 5:21 ఈ 2 అధ్యాయాల్లో మనము ఈ మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏమిటి ఆ మాట అంటే, ఇలాగ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవిశ్వాసులు సువార్తను అర్థము చేసుకోనకుండా ఉండేలా చాలామంది మందిరానికి వస్తారు, ప్రార్థనకు వస్తారు, కానీ ఇక్కడ కూర్చొని ఉంటారు, కానీ వాక్యము వినరు. వాక్యము వారికి అర్థము కాదు. ఏం బోధించినాడు, ఏం చెప్పినాడు అంటే వారికి ఏమి ఉండదన్నమాట. అంటే వాక్యాన్ని వాళ్ళు తీసుకోరు లోపలికి. వచ్చినామా, కూర్చున్నామా, పాటలు విన్నామా, వాక్యం విన్నామా, పోయినామా, అంతే అయిపోయా. ఇవే మనసులో ఉండవు. అయితే నిన్నెవరు తిట్టినారు, నిన్నెవరు కొట్టినారు, పోయిన వారం ఏం తిన్నామంటే అది మర్చుకుంటుంది, కానీ దేవుని మాటలు మాత్రం మర్చుకుండవు. దానికి కారణం ఏంటంటే నీ మనస్తత్వము స్థిరత లేదు. మనం చెప్పుకుంటున్నప్పుడప్పుడు కదా, బాడీ ప్రజెంట్, మైండ్ మాత్రం ఆబ్సెంట్లో ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ఎంత ఎక్కించినా వారికి ఎక్కనే ఎక్కదు. పిల్లలతో ఆట ఆడతారు, అటు ఇటు చూస్తూ ఉంటారు, బగ్గి శబ్దము వచ్చినా చూస్తారు, ఆరన్ కొట్టిన చూస్తారు కదా, ఏదైనా బుర్రను చూస్తారు. ఇట్లా వారి ఆలోచన. ఇదంతా కూడా సాతాను వారిని ఈననీయడు. అది దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మూడవది ఆలోచన చేస్తే, చరిత్ర చెప్తున్న మాట అంటే అనేకులు దేవునికి వ్యతిరేకంగా తిరగబడేలా నడిపించడంలో సాతాను యొక్క ప్రధాన సాధనము మోసమే అన్నమాట. ఈనాడు యేసుక్రీస్తునకు విరోధంగా లేస్తూ ఉన్నారు. అవునా? యేసుక్రీస్తును అపార్థం చేసుకుంటున్నారు. ఆయన మన దేవుడు కాదు అని, విదేశీల దేవుడు అని, లేదా వారి దేవుడు వీరి దేవుడు అని అపార్థం చేసుకుంటున్నారు. దానికి కారణము సాతాను వారిని మోసపరుస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒక మాట చూడండి, తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము 12వ వచనము మనం చదువుకుందాం. తెస్సలోనిక 2వ పత్రిక. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, వానిని సంహరించి నాశనము చేయును. 2వ పత్రిక 2:8 కదా, 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో మనం చదువుకున్న లేఖన భాగాలు. తర్వాత వచ్చి 12వ వచనం చూడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారును శిక్ష నుండి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచు ఉన్నాడు అని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. అదే కోణములో మనం ఆలోచన చేయగా చూడండి, ప్రకటన గ్రంథము 20:8 చూడండి. 28వ వచనంలో 20వ అధ్యాయం 8వ వచనం కూడా మనం చూసినప్పుడు, భూమి 4 దశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మరి గోగు మాగు అని వారిని మోసం చేయడానికి బయలుదేరాడు అనేది మనకు అర్థమైన విషయం. ఇంకా 4వదిగా మనం ఆలోచన చేస్తే, క్రైస్తవులందరి వ్యక్తిగత జీవితంలో, వివాహాల్లో, కుటుంబాల్లో, పాఠశాలలో, సంఘాలలో, వారి పనుల్లో అతడు ఈ మోసాన్ని కలిగిస్తాడు, ఈ మోసాన్ని
కలిగిస్తాడన్నమాట కనిపిస్తుంది. ఒకటి వివాహాల్లో, రెండవది కుటుంబాల్లో, మూడవది పాఠశాలల్లో, నాలుగవది సంఘాలలో ఏం చేస్తాడు ఇతడు? వారి పనుల్లో అతడు ఈ మోసాన్ని కలిగిస్తాడు. కనుక క్రైస్తవులందరూ ఈ మోసానికి వ్యతిరేకంగా ఎడతెగని జీవస్మరణ పొందడానికి మనం పోరాడేవారుగా ఉండాలన్నమాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో తాను మోసం చేస్తూ వస్తాడు అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఎడతెగని జీవన స్వర్ణము ఆ పోరాటములకు సిద్ధపడాలని మనకు కనిపిస్తుంది. తర్వాత మనమందరం సమర్పించుకోవాల దేవునికి, మోసపోకుండా, మోసములో పడకుండా, దేవునికి వ్యతిరేకులం కాకుండా మనకై మనమే సవరించుకునే వారిగా ఉండాలి. పోరాడేవాడిగా ఉండాలి. సాతాను మీద అపవాదికి చోటియొద్దు. ఏ విధంగా సులువుగా మోసపోయిందో అలా మనము కూడా మోసపోకుండా చూసుకోవాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇవి మనం చూడగలుగుతాం. బైబిల్లో చూడండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. 24వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 24:24లో వ్రాయబడింది, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను ముందు మీతో చెప్తున్నాను, జాగ్రత్త పడండి. అవునా? జాగ్రత్త పడాలి అంతే. అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. సాధ్యమైతే, అవునా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసగించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకే దేవుడు ముందే ఆ మాట చెప్పినాడు శిష్యులకు, జాగ్రత్త పడండి. అవునా? ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా రాయబడింది చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్న తెస్సలోనికైన 2వ పత్రికలో ఆ మాట మనం చదువుకున్నాం. ఇంకా ఇప్పుడు తెస్సలోనికైన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. 2వ అధ్యాయం 9-10 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును అని ఈ 2 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట గమనించేవారుగా ఉండాలి. అడ్డగించు దానికి సంబంధం అతడు అడ్డగిస్తాడంట. సత్యమును అవలంబింపకుండా పోయిరి అన్నమాట ఉంది. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో అనే మాట కనిపిస్తుంది. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు వచ్చి. ఆయన దేవుడని, ఆయన ప్రభు అని దేవుని వాక్యం ఎరిగిన వారు సైతం, దేవుని వాక్యం ఎరగని వాళ్ళు సైతం అతని వెంట వెళ్తారు అనే మాట రాయబడింది. ఇక దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను అనే మాట ఉంది. దుర్నీతి పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. సాతాను కనపరచు బలమును అనుసరించి ఉంటారంట.
మనం చెప్పుకున్నట్టుగా ఇతని మోసములో పడకుండా, మోసగించబడకుండా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకునేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. రండి 3వ వచనం మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనాన్ని చదువుకుందాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అనే మాట రాయబడింది. కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అనే మాట రాయబడింది. ఈ మాట గమనించుదాం. ఇక జనములను మోసపరచకున్నట్లు భూమిపై క్రీస్తు పాలన కాలంలో ఉండబోయే జాతులు మహాశ్రమల కాలము చివరిలో సజీవులు ఉన్న విశ్వాసంతో ఏర్పాటవుతాయి అన్నమాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ వాక్య భాగము మనం గుర్తుంచుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి. మహాశ్రమల కాలము చివరిలో సజీవులుగా ఉన్న విశ్వాసులతో ఏర్పాటవుతాయన్నమాట కనిపిస్తుంది. 19వ అధ్యాయం చూడండి, 21వ వచనములో అక్కనే రాయబడింది. 19:21లో కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి, వారి మాంసము పక్షులన్నీ కడుపారా తినెను అన్నమాట కనిపిస్తూ ఉంది. ఈ జనములు అనే మాటను యోహాను ప్రత్యేకించి భక్తిహీనులా ఉద్దేశించి వాడినప్పటికీ రక్షణ పొందిన వారి విషయంలో కూడా ఆయన ఇలాగనే ఉపయోగించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రక్షణ పొందిన వారు జయించాలని, జయ జీవితం పొందాలని యోహాను చెప్పినట్టుగా మనకు జ్ఞాపకం చేస్తుంది వాక్యం. 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ 3 మాటలు లేదా 4 మాటలు గుర్తు చేస్తాం మీకోసమై. ఒకటి, నూతన యెరూషలేము. రెండవది, దాని కొలతలు. మూడవది, దాని వెలుగు. నాలుగవది, దాని ఆశీర్వాదాలు కనిపిస్తాయి. నూతన యెరూషలేము 9 నుంచి 14 వరకు రాయబడింది. నూతన యెరూషలేము గురించి, దాని కొలతల గురించి 15 నుంచి 21 వరకు రాయబడ్డాయి. తర్వాత దాని వెలుగు అనే మాట ఉంది కదా, మనం చదువుకున్నాం. దాని వెలుగు అనే మాట, ఆ పట్టణములో లేదా జనములు దాని వెలుగునందు సంచరింతురు. నూతన యెరూషలేము యొక్క వెలుగునందు వాళ్ళు సంచరిస్తారన్నమాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొస్తారన్నమాట కనిపిస్తుంది. కాబట్టి 24 నుంచి 26 వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం చెబుతున్న మాట రక్షణ పొందినటువంటి జనము గురించి మాట వ్రాయబడింది. జనములు నూతన యెరూషలేము, నూతన భూమి అంతటిలోనూ ఉండదు. ఎందుకంటే నీతిమంతులైన వారు వస్తూ పోతూ ఉండడానికి ఆ నగరానికి ద్వారములు ఉన్నాయి. నూతన యెరూషలేము బహుశా నూతన భూమికి రాజధాని అయి ఉండవచ్చునన్నమాట. అంటే యెరూషలేము నూతన రాజ్య నగరానికి రాజధానిగా ఈ నూతన యెరూషలేము ఉండవచ్చునని దైవభక్తులు చెప్పినట్టుగా మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ఇవి మనం గుర్తుంచుకుందాం. ఇక చివరికి ఒక మాట చూడండి, 22వ అధ్యాయం 2వ వచనం చూడగా, 22వ అధ్యాయం 2వ వచనము అనగా మొదటి 2 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ్యవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఇవలను అవలను జీవవృక్షముండెను.
అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించుదురు అనే మాట మనకు దేవుని వాక్యం చెబుతుంది. దాని ఆశీర్వాదములు అన్నమాట ఉంది. కాబట్టి దాని ఆశీర్వాదములు ఏమిటంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటంటే, జీవవృక్ష ఫలములను ఆయన తన యందు విశ్వాసముంచిన వారికి అనుగ్రహిస్తాడు, భుజింపనిస్తాడు. వాటి ఆకుల వలన మనిషి యొక్క రోగం పోతుందని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించారు. ఈ వచనాలు మనకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మనకు అర్థమైన విషయం ఏమిటంటే, సాతాను చెరలో ఉంచబడుట అనేది మనకు కొంచెం మట్టుకు అర్థమైంది. దాదాపుగా 1000 సంవత్సరాలు దేవుడు అగాధములో అపవాదిని బంధించి దానికి ముద్ర వేయుట మనకు కనిపిస్తుంది. 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కొంతకాలం తనను విడిపించుట కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మరలా తాను కొంతకాలం వరకు దేవుని నమ్మిన బిడ్డలను మోసగిస్తాడన్నమాట కనిపిస్తుంది. ఆ తర్వాత నిత్య నరకములో తాను పడతాడన్నమాట మనము చూడగలుగుతాం. ఇది మరి క్రీస్తు 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో జరగబోయేటువంటి సంగతులని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందేశంలో సాతాను బంధించబడుట అన్నది మనకు బాగా అర్థమైపోయింది. ఇంకా మనం నేర్చుకోవడానికి చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి ప్రతి దినం కూడా ఈ విధంగా నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ ప్రభు రాకడకు సిద్ధపడాలి. మోసగించే వాళ్ళు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, వాక్యాన్ని సరిగ్గా చెప్పక ఆశ్చర్య కార్యాలు కదా అద్భుత కార్యాల వైపు చూపేవారు ఉన్నారు. ఇంకా మా కాడికి వస్తే మీకు ఇలాగ జరుగుతుంది కదా, మా యుద్ధకు రండి, 7 వారాలు రండి, మీకు సంతానము లేదా, మీకు అప్పబాధలు ఉన్నాయా, మీకు తీరని రోగాలు ఉన్నాయా, మా కాడికి వచ్చి మేలు పొందండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం అని పిలిచేటువంటి వాళ్ళు ఇప్పటికే టీవీలో మారు మోగిపోతూ ఉన్నారు. డబ్బు నిమిత్తమై విశ్వాసాలను పీడించినటువంటి సేవకులు లేకపోలేదు. కాబట్టి మోసములో పడిపోకుండా నువ్వు దేనైతే గట్టిగా పట్టుకున్నావో అంతవరకు దాన్ని విడిచిపెట్టొద్దు. నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణ, ప్రేమ ఇవన్నీ కూడా విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకో. ప్రభు రాకడకు మనమందరం సిద్ధపడి ఆ రాజ్యములో ఉందాం. దేవుడు మనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము సాతాను యొక్క శరనివాసం గురించి కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేశారు. దేవా, 1000 సంవత్సరములు అతను మీరు బంధించినట్టుగా మాకు చెప్పారు. ఈ 1000 సంవత్సరాలు మీ రాజ్య పరిపాలన ఏ విధంగా ఉండబోతుందో వచ్చే అంశములో మేము వినే భాగ్యము దయచేసి కాపాడి కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.